మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? అయితే ఒక ఇంపార్టెంట్ డిఫరెన్స్ తెలుసుకోవాలి. ఇండెక్స్ ఫండ్స్ బెటరా లేక యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ బెటరా? చాలామంది ఈ డిఫరెన్స్ అర్థం కాకుండా ఫండ్ని సెలెక్ట్ చేస్తారు. యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్లో ఫండ్ మేనేజర్ మార్కెట్ని అనలైజ్ చేసి మార్కెట్ రిటర్న్స్ని అవుట్ పర్ఫామ్ చేయడానికి స్టాక్స్ని సెలెక్ట్ చేస్తారు. అందుకే వీటిలో ఎక్స్పెన్స్ రేషియో సాధారణంగా ఎక్కువగా ఉంటుంది. కానీ మార్కెట్ని బీట్ చేస్తారనే గ్యారంటీ మాత్రం ఉండదు. ఇండెక్స్ ఫండ్లో ఫండ్ మేనేజర్ స్టాక్స్ని ఓన్గా సెలెక్ట్ చేయరు. నిఫ్టీ 50 లేదా సెన్సెక్స్ లాంటి ఇండెక్స్ కంపోజిషన్ని ఫాలో చేస్తారు. టార్గెట్ మాత్రం మార్కెట్ పెర్ఫార్మెన్స్కి దగ్గరగా రిటర్న్స్ ఇవ్వడం. అందుకే ఎక్స్పెన్స్ రేషియో సాధారణంగా తక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇయర్ నిఫ్టీ 50 12% రిటర్న్స్ ఇచ్చింది అనుకోండి, ఇండెక్స్ ఫండ్ కూడా ట్రాకింగ్ డిఫరెన్స్ వల్ల దానికి దగ్గరగా రిటర్న్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ 15% రిటర్న్స్ ఇవ్వచ్చు లేదా 9% రిటర్న్స్ మాత్రమే ఇవ్వచ్చు. అది ఫండ్ మేనేజర్ స్టాక్ సెలెక్షన్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇండెక్స్ ఫండ్స్ కానీ యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ కానీ అందరికీ ఒకేలా బెస్ట్ కావు. మీ ఫినాన్షియల్ గోల్స్, రిస్క్ అపటైట్, ఇన్వెస్ట్మెంట్ హారిజన్ని బట్టి ఆప్షన్ని సెలెక్ట్ చేయాలి. ఇలాంటి ఫినాన్షియల్ కాన్సెప్ట్స్ కోసం మార్కెట్ ఈస్ తెలుగు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. నేను సూపర్ అడ్వైజర్ని కాదు. ఈ వీడియో ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.